వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మా పాప బర్త్డే కోసం అని నేను ఇలా రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ వాళ్ళ క్లాస్లో వచ్చేసి 50 మెంబర్స్ స్ట్రెంత్ ఉంటారండి, బాయ్ అండ్ గర్ల్. సో వాళ్ళ కోసం అని ఇలా పౌచెస్ తీసుకున్నాను. స్మైలీ బొమ్మతో ఉన్నాయి కదా, ఇవి నాకు చాలా నచ్చాయి స్మైలీస్ అనేది. సో అందుకని నేను ఇవి చూస్ చేసుకున్నాను గిఫ్ట్స్ వేయడానికి. బాగున్నాయి కదా. ఇంకా చాక్లెట్స్, వేపర్స్, లాలీపాప్స్ తీసుకున్నాను. ఈవినింగ్ బర్త్డే డెకరేషన్ కోసం అని నేను ఇలా బార్బీ స్టిక్కర్స్ను, చాక్లెట్స్ను ప్రింట్అవుట్ తీసుకొని డెకరేట్ చేసుకుందామని అనుకుంటున్నాను. మా పాపకి వచ్చేసి బార్బీ అంటే చాలా ఇష్టము, చాక్లెట్స్ అయితే పిచ్చి ఇష్టము. అయినా పిల్లలందరికీ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం కదా. ఇలా ఒక టేప్ తీసుకొని దాన్ని రోల్ చేసుకొని స్టిక్ చేసుకుందామని చెప్పేసి నేను అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. సర్ప్రైజ్ ఇద్దామని స్కూల్ నుండి వచ్చేసరికి నేను రెడీ చేసి ఇలా బెడ్షీట్తో కవర్ చేశాను. చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యింది తను అయితే. ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది మమ్మీ అని అంటుంది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది డెకోర్ చూసేసరికి. మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, సర్ప్రైజ్గా ఉంది అని చెప్పేసి. ఎప్పుడు బయట చేసుకుంటాం కానీ ఈరోజు ఇంట్లో చేసుకుందామని చెప్పేసి నేను ఇలా సింపుల్గా డెకోర్ చేసుకున్నాను. తను చాక్లెట్ పట్టుకున్నట్టు ఒక లాలీపాప్ కూడా పెట్టేశాను. చాక్లెట్స్ని కూడా ప్రింట్అవుట్ తీసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాను. లీవ్స్ అండ్ లైట్స్ ఉండేయండి, సో అందుకని నేను ఇలా నైట్ బాగుంటుందని చెప్పేసి ఇలా డెకోర్ చేసుకున్నాను. ఎంతైనా మన చేతులతో రెడీ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇప్పుడైతే కేక్ కటింగ్ చేద్దామని చెప్పేసి కటింగ్ చేస్తాను. వాళ్ళ నాని, వాళ్ళ తాత, అమ్మమ్మ వాళ్ళందరూ వచ్చేసారు. మా అన్న పిల్లలతో, మా బాబుతో ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేను ఇలా ఒక పెద్ద టెడ్డీ బేర్ని సర్ప్రైజ్గా ఫీల్ అవుతుందని చెప్పేసి ఇలా కవర్లో ప్యాక్ చేసి కవర్కి తన ఫోటోని పేస్ట్ చేసి పెట్టాను. ఆ టెడ్డీ బేర్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను క్యారీ చేయలేకపోయింది. కవర్ల నుండి తీద్దామన్నా కూడా తనకి తీయడానికి అవ్వట్లేదు. సో అంత హైట్ ఉంది. అది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది టెడ్డీ బేర్ని చూసి. థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పింది. నిజానికి పిల్లలకి చిన్న చిన్న సర్ప్రైజెస్ కానీ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత మా బాబుతో కూడా ఒక చిన్న గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి టెడ్డీ బేర్ని తీసుకొని ఇలా సర్ప్రైజ్ చేశాము. మా బాబుకి కూడా ఒక రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఇలా చిన్న కార్ని తీసుకున్నాను. వాడి కార్ అంటే చాలా ఇష్టము. తర్వాత మా అన్న పిల్లలు ఇద్దరు కలిసి తనకు ఒక చిన్న సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేశారు. తనకు మేకప్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. సో అది మైండ్లో పెట్టుకొని ఒక లిప్స్టిక్ అనేది తీసుకొచ్చారు. మేము కూడా చాలా షాక్ అయ్యాము ఆ గిఫ్ట్ చూసి. ఆఫ్టర్ కేక్ కటింగ్ అయ్యాక ఇలా పిల్లలకైతే స్నాక్స్ తీసుకున్నాము. సమోసా, మిక్చర్ అని తీసుకొని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేసాము. వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని అన్నీ కూడా తింటుంది. ఇంకా అందరూ వెళ్ళిపోయాక రిటర్న్ గిఫ్ట్స్ ఏమొచ్చాయో చూద్దాం అనుకున్నాము. చిన్నపిల్లలు కదా, చాక్లెట్స్తోనే సరిపోయింది. తనది ఇది 5th బర్త్డే, సో అందుకని ఇలా చిన్న చిన్న గిఫ్ట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. ఏ మీన్స్ అనన్య. కిట్ క్యాట్స్, డైరీ మిల్క్, బోర్బన్, 5 స్టార్స్, పోలో, మెంటోస్, ఇంకా కలర్ పెన్సిల్స్, స్కెచ్ మార్క్స్ అన్నీ తీసుకొచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్. చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే. తక్కువ ఖర్చుతో ఎక్కువ హ్యాపీనెస్ అంటే ఇదే కదా. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మొత్తానికి అయితే బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అనన్య.